హలో అండి. అదే మా చెల్లి అడ్వకేట్గా వర్క్ చేస్తుందని చెప్పాను కదా. తను వచ్చినప్పుడల్లా మేము డిస్కస్ చేస్తాం అనమాట. ఈ మధ్య అసలు ఎక్కువగా డైవర్స్ కేసులు వస్తున్నాయి అని చెప్తున్నాను అనమాట. ఇది అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అడిగితే తను ఇట్లా చెప్తుంది అనమాట. చెప్పమ్మా, డైవర్స్ కేసులు అట్లా వస్తున్నాయి, మరి ఈ మధ్య ఎక్కువ అంటున్నారు కదా. అమ్మాయిలకి ఆర్థిక వెసులుబాటు ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారు, జాబులు చేస్తున్నారు. ఇద్దరు జాబులు చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఈగోస్, నేను సంపాదిస్తున్నాను కదా, నేనేంటి అబ్బాయి మాట వినేది, లేకపోతే నేనేంటి అత్తగారుల మాట వినేది, నేనేంటి ఆ ఉమ్మడి కుటుంబంలో ఉండేది అనే ఫీలింగ్ తోటే చిన్న చిన్నటికి కూడా సర్దుకోకుండా కోర్టుకు వచ్చేస్తున్నారు. ఫస్ట్ 2 ఏళ్లలో ఏ జంట అయినా సెట్ అయితే అయినట్టు, లేకపోతే కంపల్సరీగా 2 ఏళ్ళు అంతే, మ్యాక్సిమం 2 ఏళ్ళలోపే వచ్చేస్తున్నారు. ఉంటలేదంటే చిన్న చిన్నవి ఏమైనా ఉంటాయే కానీ పెద్దగా వాళ్ళు మరీ ఇది చేసేది ఏముండదు, సర్దుకోపోవటానికే ఎక్కువ చూస్తున్నారు ఇప్పుడున్న రోజులను బట్టి. కానీ అమ్మాయిలు మాత్రం అసలుకి కాంప్రమైజ్ అయ్యే దాని దగ్గర, ఏదో ఒక దాని దగ్గర మీన్స్ డబ్బే, మీరు అది పెడుతున్నారు, మీ తల్లిదండ్రులకు నువ్వు అది పెడుతున్నావు ఇది పెడుతున్నావు అని చెప్పని అంటే ఏ ఒక చిన్న చిన్న గొడవలతోటే స్టార్ట్ అయ్యి అది ఈగోకి వెళ్ళి నువ్వెంత అనేసి కోర్టుకు వచ్చేస్తున్నారు. కష్టపడి సంపాదించి పెట్టి ఎదురే ఉంటున్నారు. జడ్జి గారు అయితే డైరెక్ట్గా పబ్లిక్ కోర్టులోనే కామెంట్ చేశారు. ఏమనంటే, అమ్మాయిల తల్లిదండ్రులు ఎప్పుడైతే అమ్మాయి కాపురంలో తలదూర్చకుండా ఉంటే వాళ్ళు బాగుంటారు. అమ్మాయిల తల్లిదండ్రుల వల్లే మెయిన్గా అసలు ఇగోలు. అసలు నేను నిద్రలేసిన అమ్మ ఏం తిన్నావు, ఏం చేసావు, మీ ఆయన వండేడా, లేకపోతే నువ్వు వండేవా, నువ్వు అది చేసావా, నువ్వు ఇది చేసావా, మీ అత్తగారికి ఏమన్నా అన్నారా, ఇట్లా అడగటం ఇవన్నీ చేయటం మూలనే వాళ్ళకి ఇంకా ఓహో మేము ఇట్లా ఆలోచించాలి కాబోలు, ఓహో మా అత్తగారులను మేము చూడకూడదు అనే ఫీలింగ్ తోటే వాళ్ళు ఎవర్షన్ పెంచుకొని ఆ అత్తగారి ఫ్యామిలీ మీద దూరంగా ఉండాలి, దగ్గరకు వస్తే మాత్రం ఒప్పుకోమన్నట్టే ఉండి అవి చిలికి గాలివని డైవోర్స్కి వచ్చేస్తున్నారు. ఇంకా విన్నారుగా, మనం గరికపాటి వారి మాటలు ఏంటుంటాం కదా, తల్లిదండ్రులు అసలు జోక్యం చేసుకోకుండా ఉంటే ఆ కాపురాలు అంత బాగా నిలబడతాయని చెప్పి మనం అనుకునేవాళ్ళం అనమాట. ఏంది నేను చెప్తున్నారని చూడండి. జడ్జి గారు కూడా పబ్లిక్గా కోర్టులో అందరి ముందు కామెంట్ చేశారంటే మనం చాలా మార్పు రావాలన్నమాట. అది లేడీస్లో కావచ్చు, జెంట్స్లో కావచ్చు, మన తల్లిదండ్రుల్లో కావచ్చు. మన ఇంటర్ఫీరెన్స్ ఎంత తగ్గితే వాళ్ళ కుటుంబాల్లో అంత బాగా వాళ్ళు సర్దుకొని కాపురాలు చేసుకుంటారనమాట. అవును కదా. థ్యాంక్ యూ.